అయ్యో మావా ఎటెళ్ళారు? ఇటువైపు చూద్దాం పదే. తల్లి చందమ్మా, అమ్మా చూడు తల్లి, పలుకమ్మా, ఏమైందమ్మా? అయ్యయ్యో చందమ్మా, పలుకమ్మా చందమ్మా. అయ్యయ్యో ఎవరు ఆడుకుంటున్నారే? పాపం రా. చూడు మావా. అయ్యో తప్పకుండా బాబు, తప్పకుండా బాబు. పట్టుకో మావా. చందమ్మా తల్లి చూడు తల్లి, మావా చచ్చిపోయినట్టుంది మావా. నారాయణ, నల్గొండ వెళ్దాం పద. నల్గొండ? మొన్ననే కదండి, వారం రోజులు ఉండి వచ్చాను. మళ్ళీ ఎందుకు? వస్తున్నావా లేదా? రాకుండా ఎలా ఉంటామండి? నాకు తెలిసి పూజ, కార్తీక్ నల్గొండలోనే ఉన్నారు.
నా కూతురు వాడి దగ్గరే ఉంది. దానికి మనం అక్కడ దాకా ఎందుకండి? మీరు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే ఆడే పంపించేస్తాడు. చెయ్యి చెయ్యి నేనా? చెయ్యి. తీసుకో. నాకు మీకు తేడా లేదండి. వాడి చేతిలో నా కూతురుంది. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఒకటే. వాడివ్వడు. పోనీ ఆదిగారు అక్కడే ఉన్నారు కదండి, ఆయనకి తగిలిస్తే? ఎవ్వరిని తగిలించినా వాడు నాలుగు తగిలించి పంపిస్తాడు. మరి పూజమ్మను బయటికి తీసినట్టండి. ఎర వేస్తే సింహమైన బోన్లోకి వస్తుంది. వాడు సింహం ఒప్పుకుంటాను, మరి మన దగ్గర ఎరలేదే. ఆలోచిస్తే కార్తీక్కి ఎరవేయడానికి చాలా మంది ఉన్నారు. కానీ జింకని ఎరవేస్తే వచ్చినంత వేగంగా కుందేల్ని ఎరవేస్తే రాడు. మరి మన దగ్గర ఏ జింక ఉందండి? సుజాత. సుజాత మన దగ్గర ఉందా? పాపం ఎటటో తిరిగి మన గూటికే చేరింది. తనంటే చాలా అభిమానం కార్తీక్కి. తనని ముందుంచితే పూజను మనం సంపాదించవచ్చు. అంటే సుజాతని? సుజాతనిస్తాను. నా కూతుర్ని నాకు అప్పగించు, లేదంటే సుజాతను చంపేస్తాను అంటే చచ్చినట్టు పూజని పువ్వుల్లో పెట్టిస్తాడు. సుజాతనిస్తే ఎలాగండి? ఇవ్వంగా. అంటే ఇస్తామని ఆశ పెడతాం. పూజ మన చేతికి రాగానే పూజ మన ఇంటికి, సుజాత గూట్లోకి వెళ్ళిపోతాం. ఆడ వదలాలి కదండి. వదిలేలా చేస్తాం. చదరంగంలో సైన్యము పోయింది, అశ్వము పోయింది, ఏనుగులు పోయినాయి. చివరికి రాణిగారు బయలుదేరారు. రాజుగారు లేరు కాబట్టి ఈ దెబ్బతో ఆట రసపట్లో పడుద్ది. ఏంటి వస్తున్నావా? సదా మీ సేవలో. లగేజ్ కారులో పెట్టు. అలాగేనండి, డ్రైవర్తో చెప్తాను. ఏ డ్రైవర్! ఎవరూ అక్కర్లేదు, మనమే వెళ్తున్నాం. లగేజ్ నువ్వే పెట్టు. పిఏ అయిపోయింది, కుక్కు అయిపోయింది, చివరికి సర్వెంట్. నారాయణ నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోరా. చేస్తున్నానండి, వస్తున్నానండి. లగేజ్ 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 ఇది లగేజ్ ఎక్కడ పెట్టి? ఏందే ఆయనకి ఇంకా కట్టం ఇంకా తీరినట్లేదు. అవును మావా, ఇంకా అమ్మ పేణాలు తీయాలని చూస్తున్నారు. ఆ అమ్మకి తెలివి రాగానే గుట్టు చెప్పేద్దామే. అంతే మావా. చూడమ్మా, ఈ అమ్మాయిని ఎక్కువ అబ్జర్వేషన్లో పెట్టండి. టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. దొర దొర ఆ అమ్మకి ఎట్లుండా స్వామి? ప్రాణానికేం ప్రమాదం లేదమ్మా. కాకపోతే మెడభాగంలో నరాలు గట్టిగా ప్రసవడం వల్ల స్పృహ కోల్పోయింది, అంతే. అంటే తెలివి రాలేదో దొరా? లేదు, ఎప్పుడు వస్తుంది దొరా? చెప్పలేమమ్మా. గంటల్లోనే రావచ్చు, రోజులు పట్టొచ్చు. రోజులా? అబ్జర్వేషన్ లో ఉంచాం, చూద్దాం. ఏంది మావా రోజులు అంటున్నారు? అదేనా నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మకి తెలివి వచ్చేదాకా మనం ఏడ్నే ఏడుందాము. మరి మాట చెప్పకుండా ఎట్టా పోతామే? అట్టాగని ఏడ్నే ఏడుందాం మావా. ఓ పని చేద్దామే, ఉత్తరం ముక్క రాసి పెట్టి ఆ అమ్మకి ఇమ్మని చెబుతాం. మంచి ఆలోచన మామా. మరి ఉత్తరం రాయించు. ఓమా ఓ తల్లి, ఓ సాయం చేస్తావా? ఏంటి? ఓ చిన్న ఉత్తరం ముక్క రాసి పెట్టి తల్లి. నాకు పనుంది. అమ్మమ్మమ్మ నీ పుణ్యం ఉంటది తల్లి. లోపల నా తల్లికి ఓ విషయం చెప్పాలా. డాక్టర్ ద్వారా తెలివి రావడానికి చాలా రోజులు అవుతుంది అంటున్నాడు. నేను చెప్పిన విషయం రాసి పెట్టి ఆ తల్లికి తెలివి వచ్చినాక చేతిలో పెట్టమ్మా. మీరే ఇవ్వచ్చు కదయ్యా. రోడ్ల మీద మూలికలు అమ్ముకుని బతుకుతాం. ఆ అమ్మకు తెలివి వచ్చేదాకా ఇక్కడ ఉండగలవా? నీకు పుణ్యం ఉంటది, రాసి పెట్టమ్మా. సరేనండి. రామా రా కూర్చోమ్మా. చెప్పండి. చందమ్మ తల్లికి కోయిదొర దండాలు.
నీ విషయంలో మా వల్ల ఓ తప్పు జరిగిపోయింది. ఆ పొద్దు నువ్వు నీ పెనిమిటి మా గూడానికి వచ్చినప్పుడు మీ ఇద్దరు సక్కంగా కాపురం చేసుకోవాలని కొండదేవర ప్రసాదం పెట్టాం. అవి ప్రసాదం పూలు, అలా వద్దనకూడదు. అన్నేసి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే సగం దేవుడికి పెట్టి సగం మీరు పెట్టుకోండమ్మా. ఆ పళ్ళు కూడా తింటే దేవత కరుణిస్తుందమ్మా. ఆ ప్రసాదం తిన్న నీ పెనిమిటి మత్తులో పడిపోయాడు. అదే సమయంలో కార్తీక్ అనే కుర్రాడు నిన్ను తీసుకుని మా గూడికోళ్ళ గుడిసెలో పడుకోబెట్టాడు. ఏడి బాబు ఏం కావాలా? ఏం లేదు, తన కళ్ళు తిరిగి పడిపోయింది. ఏం చేయాలో తెలియక ఇల్లు కనపడితే ఇక్కడ తీసుకొచ్చాను. కొత్తగా పెళ్ళైన గూడెపు జంట కోసం పెట్టిన పాలు తాగి మీ ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయింది. ఈ విషయం చెప్పాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు కూడా స్పృహ లేని నీకు ఈ విషయం చెప్పలేక ఈ ఉత్తరం రాయించి పెట్టాం. జరిగిన మా తప్పుకు క్షమించమ్మా. మీకు ఎదురా మర్చిపోకుండా ఈ ముక్క ఆ తల్లి చేతిలో పెట్టాం. అలాగేనండి. ఆ తల్లి బంగారం. జాగ్రత్తగా చూసుకోండి నర్సమ్మా. పదమావా పద తీసుకో. ఏంటి కొత్త పేషెంటా? అవునే, స్పృహలో లేదు. జాగ్రత్త. ఆవిడ ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చు. డాక్టర్ గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు. అలాగేనే. సరే, నా డ్యూటీ టైం అయిపోయింది. నాకు బయట అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. ఇదిగో ఈ ఫైల్లో ఈ పేషెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. ఏంట్రా చూపు? ఇప్పుడేంటి సార్? తప్పు చేశాను. కొట్టండి సార్, కొట్టండి. కొట్టడం కాదురా, నరుకుతాను. అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది పొడుస్తాను, అది పొడుస్తాను. ఇదేనా? ఏం చేయలేకపోవడానికి కారణాలు నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఒకటి, నన్ను మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను తప్పు చేశానని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి. రై, నిన్ను కొడితే నాకేంట్రా లాభం? నాకేం కావాలో నీకు క్లియర్గా చెప్పాను. అది నువ్వు చేయలేకపోయావు. చేశాను సార్, మిస్ అయింది. మిస్ అయిందని చెప్పు. ఆ మాట తప్ప నువ్వు వేరే మాట చెప్పలేదు.
నిజం చెప్తున్నాను సార్, చచ్చింది అనుకున్నాను కానీ బ్రతికింది. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంట్రా నువ్వు ఎక్స్పెక్ట్ చేసి చెప్పు, ఏ ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పు. కార్తీక్ గారిని వేసేస్తాను అన్నావు, మిస్ అయింది అన్నావు, ఇప్పుడు అదే చెప్తున్నావు. నేను మా అక్కలాగా పని అప్పు చెప్పిన తర్వాత ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయను. ఆ రిజల్ట్స్ తీసుకురాకపోతే నేసేస్తాను. కానీ నీ విషయంలో చిన్న సింపతిరా. ఎందుకంటే సుజాత నువ్వు నాకు అప్పగించావు, లేదంటే ఈ పాటికి నిన్ను పైకి లేపేసేవాడిని. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగదు, చేది జరగాలో అదే జరుగుతుంది. నువ్వు చేసిన పని వల్ల నాకు 2 నష్టాలు. ఒకటి, ఇప్పటిదాకా చందు నాకు విడాకులు ఇద్దామా వద్దని ఆలోచించి చూడు, ఈసారి డెఫినెట్గా ఇవ్వదు. ఈ విషయాన్ని తీసుకెళ్లి జ్వాల చెప్పిందనుకో, ఇక ఆదినే లేడు. నా నష్టాలు ఎలా పుడుస్తారా? సార్, చందు జ్వాలను కలవకుందే చందుని చంపేస్తాను. నాకు ఆ నమ్మకం లేదు. మీరు నమ్మనని నాకు తెలుసు. నమ్మేలా నేను చేస్తాను. చూస్తాను. నేను ఇక్కడున్నానేంటి? మీ మీద ఎవరో హత్య ప్రయత్నం చేశారంట. సమయానికి ఎవరో కోయవాళ్ళు కాపాడి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. కోయవాళ్ళు ఎక్కడ? వాళ్ళు వెళ్ళిపోయారండి. మీకు స్పృహ రావడానికి చాలా లేట్ అయింది. టైం ఎంత అయింది ఇప్పుడు? ఈవినింగ్ 5 o'clock. ఓ మై గాడ్, ఇంతసేపు నేను హాస్పిటల్లోనే ఉన్నానా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. నో మేడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళటం కుదరదు. నేను ఇక్కడి నుంచి వెళ్తే వచ్చే నష్టం కన్నా నేను ఇక్కడ ఉంటేనే వచ్చే నష్టం ఎక్కువ. ప్లీజ్ మేడం, నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. లేదు మేడం, వెళ్ళాలి. మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. సారీ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలే ప్లీజ్. మేడం అయ్యో, ఆ లెటర్ అమ్మాయికి ఇవ్వడం మర్చిపోయానే. సంధ్య, సంధ్య, ఏంటి మళ్ళీ వచ్చావు? ఆ రూమ్లో ఉన్న పేషెంట్ ఎక్కడా? ఆవిడ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవునే, ఎందుకు? ఆ కోయ వాళ్ళు ఈ లెటర్ ఆమెకి ఇమ్మన్నారు. ఇది చాలా ముఖ్యమైన లెటర్. వెళ్ళే హడావుల్లో ఈ విషయం నీకు చెప్పడం మర్చిపోయాను. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, ఒక పని చేయి, ఈ లెటర్ ఇక్కడ పెడతాను. నేను లేనప్పుడు తను వస్తే తనకి లెటర్ ఇచ్చే. అలాగే. కార్తీక్, ఆంటీ ఏంటి ఇంకా రాలేదు? ఏదో జరిగింది పూజ, లేకపోతే ఇంకా రాకపోవటం ఏంటి? నాకు అది అనుమానంగా ఉంది. వచ్చేటట్టయితే ఈ పాటికి వచ్చేసి ఉండాలి. మళ్ళీ మీ మమ్మీ మనుషులు దొరికిపోయారేమో. నేను వెళ్ళి చూసేస్తాను. నువ్వా? వద్దు పూజ, నువ్వు వెళ్ళి వాళ్ళు నేను చూశారంటే మరీ ప్రమాదం. మరి ఆంటీ గురించి తెలిసేదెలా? నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వా? ఈ పరిస్థితిలోనా? నా పరిస్థితి గురించి కాదు ముఖ్యం, పాపం ఆంటీకి ఏమైందో తెలుసుకోవాలి. వద్దు కార్తీక్, నువ్వు వెళ్ళటం మంచిది కాదు. నాకేం కాదు. ఈ గాయాలతో బయటికెళ్తే ఆ డస్ట్కి అవి సెప్టిక్ అవుతాయి. నువ్వు కదలటం మంచిది కాదు కార్తీక్. మరి ఆంటీ గురించి తెలిసేదెలా? ఆలోచిద్దాం. ఆలోచించి ప్రయోజనం ఏముంది?
హాస్పిటల్కి వెళ్తే ఏమైందో తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఆంటీని తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు ఇంకా అక్కడే ఉంచుతారా? నిజంగా ఆంటీ మా మమ్మీ మనుషులకి దొరుకుంటే ఈ పాటికి మా మమ్మీ దగ్గరికి చేర్చుంటారు. ఇలాగే ప్రతిసారి మిస్ అవుతున్నాను. ఆంటీ నీ దగ్గర ఉందని తెలిసి చాలా సంతోషపడ్డాను. కలుస్తానని ఇప్పుడు దాకా ఎదురు చూశాను. ఎదురు చూస్తూ కూర్చుని తప్పు చేశాను. హాస్పిటల్కి వెళ్ళారని తెలిసినప్పుడే నేను వెళ్ళుంటే ఆంటీని కలిసేవాణ్ణి. ఆవిడ దురదృష్టం ఏంటో పూజ, కష్టాల మధ్య ఆవిడ జీవితం తిరుగుతుంది. మళ్ళీ మీ మమ్మీ చేతికి చిక్కుంటే ఆవిడ కష్టాలు మరింత పెరుగుతాయి. నువ్వు దొరికినందుకు ఆనందించాలో ఆంటీ మిస్ అయినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఏ తోడు లేని నాకు నేనున్నాను అంటూ అండగా నిలబడింది. అలాంటిది ఇంతలోనే ఇలా మిస్ అవుతుంది అనుకోలేదు. నువ్వేం టెన్షన్ పడుకో, ఎలాగైనా ఆంటీని కాపాడుకుందాం. ఎలా? ఎక్కడుందని వెతుకుతాం? ఇక్కడుంది అని నీకు తెలుసా? ఇదే అంతే, ట్రై చేసి తెలుసుకుందాం. ముందు నీ హెల్త్ సెట్ అవటం ముఖ్యం. నీ హెల్త్ స్టడీ అయ్యాక ఏవైనా చేయొచ్చు. పాపం పూజ, తనను కాపాడుకుందామని న్యూస్ పేపర్కి ఇచ్చాను. నా కోసం వచ్చి తను రిస్క్లో పడుతుంది అనుకోలేదు. ఆంటీని ఎలాగైనా రక్షించాలి. అవును కార్తీక్, తప్పకుండా. జ్వాల, భోంచేసావా? ఏంటి జ్వాల అలా ఉన్నావు? ఏమైంది? ఎందుకంత కోపం? నాతో మాట్లాడద్దు. అంత తప్పు నేనేం చేశాను? చేసిన వాళ్ళకి తెలీదా? పెళ్ళని చెప్పి ఆలస్యం చేశాననా? అది తప్పు కాదు. మరి ఇంకేం చేశాను జ్వాల? వద్దు, నన్నేం అడగద్దు. నా మనసేం బాగోలేదు. ఈ కోపంలో ఏం చేస్తానో అని నాకే భయంగా ఉంది. నీకింత కోపం రావడం నేనెప్పుడు చూడలేదు. అసలేమేంటి జ్వాల? ఎవరేమన్నారు? ఎవరో అంటే నేనెందుకు బాధపడతాను? అంటే నేనేమైనా చేశానా? ఏం చేయలేదా? నేనేం చేశాను జ్వాల? నిన్ను నమ్మి నీకోసం ఇంత దూరం వచ్చి నా వాళ్ళని కూడా కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నన్ను మోసం చేయలేదా? నేను మోసం చేశానా? నేనేం చేశాను? నేను నిన్నింతగా ప్రేమించింది నీలో నిజాయితీని చూసి, తరువాత నీ మంచితనాన్ని, తెలివితేటల్ని చూసి. ఇంతగా ప్రేమించి నన్నిలా మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ప్లీజ్ జ్వాల, నాకేం అర్థం కావడం లేదు. నేను నిన్ను మోసం చేయడం ఏంటి? అర్థం కాలేదా? అర్థం కానట్టు నటిస్తున్నావా? జ్వాల, నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను. చేంజ్ చేశాను చెప్పు. నీ భార్య ఏమైంది? చెప్పు, ఏమైంది? బతికున్న భార్యను చనిపోయిందని నాతో అబద్ధం చెప్తావా? తెలీదనుకున్నావా? ఈ ఊళ్ళోనే నా కళ్ళతో నేను చూశాను. నాకు తెలియదు జ్వాల. అబద్ధం చెప్పకు. కట్టుకున్న భార్య బ్రతికుందో చనిపోయిందో తెలియనంత మర్చిపోయావా? నిజంగా తను బతుకున్న విషయం నాకు తెలియదు జ్వాల. నాకు తెలిసింది కాబట్టి ఎన్నైనా చెప్తావు. పోనీ నీకు తెలీదు, తెలిసాకైనా నాకు చెప్పావా? ఎలా చెప్పగలను జ్వాల? సరే, ఇదంతా ఎందుకు? నీకు నీ భార్య బ్రతికే ఉంది. ఇప్పుడు నేనా ఒంటరిదాన్ని? నేను వెళ్ళిపోతాను. నీ భార్యతోనూ హాయిగా ఉండు. జ్వాల, జ్వాల, ప్లీజ్ ప్లీజ్ జ్వాల, జ్వాల, నువ్వు లేకుండా నేను ఉండలేను జ్వాల. నేను ఉండలేను, కానీ ఉండక తప్పదుగా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిన్ను మోసం చేయాలని ఉద్దేశం నాకు లేదు. చింతకాలం లేదు అనుకున్న భార్య సడన్గా కనిపించేసరికి చేంజ్ చేయాలి అర్థం కాలేదు.
హాయిగా కాపురం చేసుకో. అది జరగదు జ్వాల. ఏ ఇప్పుడు చెప్పను, చెప్పలేను. చెప్పినా నువ్వు నమ్మవు. నన్నింకా మభ్య పెట్టాలని చూస్తున్నావా? అలాంటి ఉద్దేశం నాకుండుంటే నిన్ననే పెళ్లి చేసుకునేవాణ్ణి. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఆగాను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? చేంజ్ చెప్పు. నీ భార్య అంటే నీకిష్టమేగా, హాయిగా ఆమెతోనే ఉండు. మధ్యలో వచ్చిన దాన్ని నేనే వెళ్ళిపోతాను. నా అదృష్టం ఇంతే అనుకుంటాను. జ్వాల, అది ఇప్పుడు నన్ను చంపడం గురించి కాదు, నా తల్లిని ఎలా తీసుకురావాలని ఆలోచిస్తావు. ఆడది అణిగిమణిగి ఉంటే ఎలా ఉంటుందో చందుగా ఉంటే చూసావు. తిరగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావు. ఏ మనిషికి నువ్వు నరకం చూపించావో ఆ మనిషి కోసం ఏం చేసే స్థాయికి నిన్ను తీసుకొచ్చానో చూడు. చిన్ని రోజులు ఎక్కడ చచ్చిందో తెలియదు. చిప్పుడే రావాలా వచ్చింది గుట్టుగా ఎక్కడ పడుండక నేరుగా ఎవరికి కనిపించకూడదో వాళ్ళకే కనిపించింది. ఇంకా నయ్యం మాట్లాడింది కాదు, మన బయోడేటా మొత్తం జ్వాలకు చెప్పేది. మనం ఎంత వెదవలమో జ్వాలకు తెలిసిపోయి ఉండేది. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ దగ్గర కామా పెట్టావు కదే. పిల్లంట ఊహనా పిల్లంట. అయ్యగారి కాఫీ కాస్త విషయం తీసుకురా. అలాగేనండి. ఏయ్, ఎక్కడికి రా? అడిగారు కదండి. అలాగే ఇంకో గ్లాస్ కూడా తీసుకురా. అలాగేనండి. ఏయ్, ఆ గ్లాస్ ఎవరికైనా అడగలేదే? తమరికి తోడు ఎవరు లేరు కదండి, గ్లాస్ అయినా తోడు ఉంటదేమని. ఆ గ్లాసు నీకోసం. అడ్డమైనవని నేను తాగలేండి. రే అది ముందు నిన్ను తనాలరా. చాలా ముందు ఓ అని చందు గురించి తెగ బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు అదే మేకై కూర్చుంది. ఇప్పుడు జ్వాలకి ఏమని సరి చెప్పాలి? లోపలికెళ్ళి బ్యాగ్ సర్దుకుని బయలుదేరితే ఎలా ఆపాలి? అప్పుడప్పుడు మన బుర్ర షార్ప్గానే పనిచేస్తుంది. నేను నిన్ను అర్థం చేసుకోగలను జ్వాల. ప్రేమించిన మనిషిని తీరా పెళ్లి చేసుకోబోయే సమయంలో అతని భార్య బతుకుందని తెలిస్తే ఎవరైనా నీలాగా ఫీల్ అవుతారు. చేంజ్ చెప్పు. నీ దగ్గర అన్ని నిజాలే చెప్పాను, నా పెళ్లి గురించి, నా భార్య గురించి. కానీ తను బతుకుందన్న విషయం నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా, హాయిగా తనతోనే కాపురం చేసుకోండి. నీకన్నీ నిజాలే చెప్పాను, ఒక్కడి తప్ప. ఏంటో అది? నా భార్య పట్ల నా ప్రేమంతా నిజం, కానీ తనకి నా మీద ఎలాంటి ప్రేమ లేదు. నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? కన్విన్స్ చేయడానికి కాదు, నా బాధ ఇప్పుడైనా నీతో చెప్దామని. ఇంతకాలం నా ఫీలింగ్స్ పంచుకోవడానికి ఎవరూ లేరు. నువ్వు వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నాను. నా బాధలు నీ దగ్గర చెప్పి బాధపెట్టే ఇష్టం లేక నీ దగ్గర దాచాను. ఇప్పటికైనా నీతో చెప్పకపోతే నిన్నెక్కడ మిస్ అవుతాను, నన్ను ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు అని భయం. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, చందుకు నేనంటే ఇష్టం లేదు. కట్టుకున్న పాపానికి పాదం దిగమింకుని కాపురం చేశాను. నీతో చెప్పినట్టుగానే అందరి దగ్గర తన గురించి మంచిగా చెప్పాను, కానీ ఎవరి దగ్గర మాట జారలేదు. సమాజం దృష్టిలో భార్యాభర్తలు కానీ ఇంట్లో ఎవరికి వాళ్ళు కానీ బతిక. అంటే కలిసి కాపురం చెయ్యకుండానే చందు గర్భవతి అయిందా? గర్భవతి తాళి కట్టాను కాబట్టి
సమాజం దృష్టిలో భర్తను కాబట్టి, తన గర్భవతి కాబట్టి, తన కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అవుతాను. అంటే నిజానికి ఆ బిడ్డకి తండ్రి నేను కాదు. అవును జ్వాల, ఇది ఎవరికీ తెలియని నిజం. నా భార్య ఎవరి బిడ్డనో మోస్తుందని ఎవరికీ చెప్పుకోలేని దౌర్భాగ్యం నాది. నీ బిడ్డ కాకపోవడం ఏంటి? అదేలా సాధ్యం? ఒకసారి అరకు వెళ్ళు, అక్కడేదో జరిగింది. ఒకటి మాత్రం నిజం, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను మాత్రం తండ్రిని కాదు. చందు కడుపులో బిడ్డకి ఏదో ఆస్తి వస్తుందని అక్క కూడా నన్ను నా బిడ్డను ఒప్పుకోమంది. బలవంతం చేసింది. కాదని చెప్పినా ఎవరు నమ్మరు. అందుకే మౌనంగా ఉండిపోయాను. నాది కాని బిడ్డ నాది అని చెప్పుకుంటుంటే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించని నాకు తెలుసు. నేను చెప్పిన ప్రతి అక్షరం నిజం. నిన్ను మభ్యపెట్టడానికి చెప్పలేదు. నువ్వు వెళ్ళిపోతే నాకంటూ ఎవరు లేదని చెప్పడానికి నేను చెప్పాను. పైకి సంతోషంగా కనిపిస్తూ లోపల నరకం అనిపిస్తుంది లేదు. నువ్వు వచ్చాక నేను నిజమైన సంతోషాన్ని చూశాను. చింత చెప్పాక కూడా నువ్వు చందుతో కాపురం చేసుకుని నేను వెళ్ళిపోతాను అంటే నేను ఆపను. కానీ ఒకటి, నువ్వు లేకుండా మాత్రం నేను బతకలేను జ్వాల. నిర్ణయం నీకే వదిలేశాను. నేను బయటే ఉంటాను, నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ. ఏంటి ఆది అలా అన్నాడు? నా బిడ్డకు తండ్రి ఆది కదా, మరి అబద్ధం చెప్పాడా? అలా అనిపించట్లేదే. ఆది కాకుండా ఏంటలా అన్నాడు? హలో అక్క, ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? అది చందు ఏంట్రా? అక్క, నా బిడ్డకు తండ్రి ఆది కాదు. ఏంటి? అవునక్క. ఎవరు చెప్పారు? ఆది చెప్పాడు. అది ఆది బిడ్డ కాదు అంటే తను నేను అనుమానించినట్లే. నువ్వు నమ్మితే
నిన్ను నువ్వు అవమానించుకున్నట్లే. ఆ ఇంట్లోంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు నువ్వు ఆది భార్యాభర్తలు. జ్వాలగా ఉన్న నీకోసం ఆది అబద్ధం చెప్తున్నాడు. అతని మాటలలా లేవక్క. నీకోసం సొంత అక్కనే మోసం చేస్తున్నాడు. నిన్ను మోసం చేయడం కష్టమేం కాదు. ఆ మాటలు పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉండగలనక్క? తన మాటలు నా చెవుల్లోనే మారుమోగుతున్నాయి. అతను అన్నాడు సరే, అది ఎలా సాధ్యంరా? నీకు తెలియకుండా నీ బిడ్డకు మరొకరు తండ్రి ఎలా అవుతారు? వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఎందుకైనా మంచిదక్క, ఒక్కసారి స్వప్న కడుపులో ఉన్న నా బిడ్డకి DNA టెస్ట్ చేయిద్దాం. ఏంట్రా, వాడేదో అన్నాడని వాడి మాటలు పట్టుకుని? లేదక్క, అతని మాటలు తీసేసేలా లేవు. టెస్ట్ చేయిద్దాం, నష్టమే ఉంది. కష్టంరా. DNA టెస్ట్ అంటే ఇద్దరికీ చేయాలి. దానికి ఆది కూడా కోఆపరేట్ చేయాలి. అది జరిగే పని కాదు. చందు, నా మాట విను. వాడేదో వాగాడు. అది జ్వాలగా ఉన్న నిన్ను పొందడానికి చందు మీద అభాండం వేశాడు. అది పట్టుకుని నువ్వు పిచ్చిగా ఆలోచించకు. పోనీ నువ్వు చెప్పు, నీకు తెలియకుండా నీ జీవితంలో అంత దగ్గరగా వచ్చిన మూడో మనిషిన్నాడా? లేదు. మరి వాణ్ణి అడగకపోయావా? అతని మాటకి నా నోట మాట రాలేదు. ఇంకేం అడుగుతాను? ఒక రకంగా అడక్కపోవటమే మంచిది. నీ ఎక్సైట్మెంట్ తనకు అనుమానం కలిగించేది. అవన్నీ వదిలేరా. అమ్మ గురించి ఆలోచించు. వాడి మాటలు పట్టించుకోకు, సరేనా? అలాగే అక్క. ఏంటి ఆది ఇలా అన్నాడు? అక్కడేం జరుగుంటుంది? అక్క చెప్పినట్టు ఆది అబద్ధం చెప్పాడా? ఎందుకో ఆ మాటలు అబద్ధం కాదని నా మనసు చెబుతోంది. వాళ్ళని ఎక్కడ చూశాను? వాళ్ళక్కడ ఎందుకున్నారు? ఎందుకు నా వెంట పడ్డారు? ఏదో మాట చెప్పాలి అన్నారు. ఏదో ఉంది. నా బిడ్డకి ఆది తండ్రి కాకపోతే ఎవరు? తెలిసి నేనే తప్పు చేయలేదు. మరి ఆది ఎందుకలా అన్నాడు? ఆ అరకు వాళ్ళని కలవాలి. వాళ్ళని కలుసుకుంటే ఏదన్నా నిజం తెలియొచ్చు. వాళ్ళని ఎక్కడ చూశాను? వాళ్ళు అక్కడెందుకున్నారు? ఎందుకు నా వెంటబడ్డారు? ఏదో మాట చెప్పాలి అన్నారు. ఏదో ఉంది. నా బిడ్డకి ఆది తండ్రి కాకపోతే ఎవరు? తెలిసి నేనే తప్పు చెయ్యలేదే. మరి ఆది ఎందుకలా అన్నాడు? ఆ అరకు వాళ్ళని కలవాలి. శ్రీరామ్ చెప్పినట్టు ఆ కోయవాళ్ళు ఇక్కడే కదా ఉండాలి. మరిక్కడ లేరే. ఏమండి, మీరు ఈ ఇంట్లో ఉంటారా? అవునండి. ఇక్కడ ఉండే కోయవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? తెలీదండి. అప్పుడప్పుడు ఏదో మూలికల కోసం వెళ్తూ ఉంటారు. కనీసం ఎప్పుడొస్తారో చెప్పగలరా? చెప్పలేమమ్మా. ఒక్కొక్కసారి సాయంకాలం వరకు రారు. అలాగా. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పమ్మా. నా పేరు చంద్రముఖి. నేను వాళ్ళతో కొంచెం మాట్లాడాలి. నా అడ్రస్ ఇస్తాను. రాగానే అర్జెంటుగా నన్ను ఒకసారి కలవమని చెప్తారా? అలాగేనమ్మా. మర్చిపోకండి. అలాగేనమ్మా. థ్యాంక్ యూ. ఓకే.
ఆటో పోనీ. స్వప్న. హాయ్ స్వప్న. ఏంటి చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను? స్వప్న? స్వప్న ఎవరు? స్వప్న కాదా? అదొకటి బ్రతుకుందని గుర్తుందా నీకు? ఓ, ఇప్పుడు నువ్వు అలిగిన స్వప్నవా? అవును, లేకపోతే ఏంటి? ఈ మధ్య ఫోన్లు కూడా లేవు. నువ్వు చేయొచ్చుగా. ఆ విషయం మాకు తెలుసు, కాకపోతే నేను చేసినప్పుడల్లా నాట్ రీచబుల్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. మరి ఇప్పుడెలా కలిసిందే? ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకుని చేశానులే. అబ్బా, ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేసావు. యుద్ధం ఆపవే, కాస్త ప్రేమగా మాట్లాడొచ్చుగా. నో టాక్స్, ఓన్లీ వార్. ఓ, అలా డిసైడ్ అయ్యావా? మరేం చేయమంటావు? మాట్లాడాలని ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం కుదరలేదు, పోట్లాడాలని డిసైడ్ అయిన తర్వాత ఓన్లీ పోరాటం మాత్రమే. నీకు పుణ్యం ఉంటుంది తల్లి, పోట్లాడే స్థితిలో నేను లేను. కుదరదు, పోరాడాల్సిందే. ఫోన్లో పోరాటమేంటే? ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటని అడగడం మానేసి ఈ గోల్ ఏంటి? అందుకే ఫోన్లో కాదు, నేరుగా తేల్చుకుందామని వచ్చా. అంటే ఎక్కడున్నావు? ఇక్కడే, నల్గొండలో. నల్గొండలోనా? అవును. దారిలో ఉండి ఇంత వాగుతున్నావా? ఎప్పుడు నీ వాయిస్ లో డల్నెస్ ఉండేది, ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చావే, త్వరగా రా, నీతో చాలా మాట్లాడాలి. ఏంటది? ముందు రా, చెప్తాను. సరే, ముందు అడ్రస్ చెప్పవే. గాంధీనగర్ 2nd స్ట్రీట్లో 4th హౌస్. ఏంటి ఎప్పుడు నీ వాయిస్ లో డల్నెస్ కనిపించేది, ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది? వస్తే నీకు సర్ప్రైజ్ చూపిస్తాను. కొంప తీసి మీ అమ్మకి ఈ విషయం తెలిసి కాంప్రమైజ్ నీ దగ్గరకు వచ్చిందా? మా మమ్మీకి తెలుసుంటే ఈ పాటికి మరో సునామీ వచ్చేది. అవునవును, ఈ మధ్య అలాంటివే రాలేదు. మరి ఇంకేంటే? రా, చూపిస్తాను. సరే, వచ్చేస్తున్నాను. ఎదురు చూస్తుంటాను. ఎదురు చూస్తూ ఉంటే కాఫీ ఎవరు పెడతారు? వెళ్ళి కాఫీ రెడీ చేయి, వచ్చేస్తున్నాను.